స్నేహితుల కవిత్వం. రచన వసుంధర చందమామ కథ. ఒకానొక గ్రామంలో ముగ్గురు స్నేహితులుండేవారు. వారిలో వీర్రాజు అనే అతను నాస్తికుడు. అతను గుడికి వెళ్ళడు సరికదా, అలా వెళ్లేవాళ్లను వేళాకోళం చేసేవాడు. రామయ్య అనే అతను అన్నింటికీ దేవుణ్ణి నమ్ముకున్న ఆస్తికుడు. తననెవరైనా వేళాకోళం చేసినా ఆ పాపం వాళ్లనే కొడుతుందని సరిపెట్టుకుంటాడు తప్ప గొడవ పెట్టుకోడు. సూరన్ అనే అతనికి బాగా డబ్బుంది కానీ పరమ లోభి. పిల్లికి బిచ్చం కూడా పెట్టడు. వీళ్ళ ముగ్గురు స్నేహితులు కావడం ఒక విశేషం. ఇంతకన్నా పెద్ద విశేషం ఏమిటంటే, మహాలౌక్యుడని పేరుపడ్డ చలపతి అనే అతనికి ఈ ముగ్గురితో స్నేహం కలవడం. మొత్తం నలుగురు గ్రామం చివర మరిచెట్టు కింద ప్రతిరోజు సాయం సమయంలో కలుసుకుని సాహిత్య గోష్ఠి చేస్తుంటారు. ఈ నలుగురికి కూడా అంతో ఇంతో కవిత్వం చెప్పడం వచ్చు. కానీ వాళ్ళ కవిత్వం వినే నాథుడే కరువయ్యాడు. వాళ్ళ కవిత్వం వినడం పెద్ద శిక్ష అని అంతా చెప్పుకుంటారు. వాళ్ళు కవిత్వం నేర్చుకున్నందుకు రకరకాల కారణాలు గ్రామస్తులు హాస్యంగా చెప్పుకునేవారు. వాటిలో కొన్ని, వీర్రాజు నాస్తికుడు కదా, అందుకని భూత ప్రేత పిశాచాలు వచ్చి బాధిస్తే అతన్ని ఏ దేవుడూ రక్షించడు. మహామాంత్రికుడి శక్తికి బెదరని దయ్యాలు కూడా వీర్రాజు కవిత్వం పేరు చెబితే ఆమడ దూరం పారిపోతాయట. రామయ్య పరమాస్తికుడు కదా, అతను తన కవిత్వాన్ని దేవుడికి వినిపిస్తాడు. అలాంటి కవిత్వం చెప్పేవాడిని క్షణం విడిచిపెట్టినా ప్రజలు బతకనివ్వరని ఎల్లకాలము దేవుడు అతన్ని అంటిపెట్టుకుని ఉంటాడట. సూరన్న కవిత్వానికి భయపడి మనుషులెవ్వరూ డబ్బు అవసరమైనా సరే అతడి దగ్గరకు వెళ్లరు. రోజు కవిత్వం పారాయణం చేస్తుంటే అతని ఇంట్లోంచి దోమలు, ఈగలు, ఎలుకలు కూడా పారిపోతాయట. ఇక చలపతి లౌక్యుడు కదా, వీళ్ల వల్ల ఎప్పుడో ఒకప్పుడు ప్రయోజనం ఉండకపోదని వీళ్లతో స్నేహం చేశాడు. అందువల్ల అతడికి వీళ్ల కవిత్వం వెనక తప్పలేదు. వీళ్ల మీద ప్రతీకారం తీర్చుకునేందుకు అతను కూడా క్రమంగా కవిత్వం చెప్పడం అభ్యసించాడట. ఏది ఏమైతేనే ప్రతిరోజు వీళ్ళ నలుగురు గ్రామం చివర మర్రిచెట్టు కింద చేరినప్పుడు ఒకరి కవిత్వాన్ని ఒకరికి వినిపించుకుని ఒకరినొకరు మెచ్చుకుంటుంటారు. ఇలా ఉండగా అక్కడి భాగ్యవంతుడొక ఆయనకు గొప్ప కవి పోషకుడుగా పేరు తెచ్చుకోవాలనిపించి కవుల మధ్య పోటీ పెట్టాడు. పోటీలో చుట్టుపక్కల నుంచి 200 మంది కవులు వచ్చి పాల్గొన్నారు. భాగ్యవంతుడు కవులు సమర్పించిన కావ్యాల్లోంచి 5 కావ్యాలను ఎన్నిక చేసి వాటిని రచించిన కవులకు ఒక్కొక్కరికి 1000 వరహాల చొప్పున బహుమతి ఇచ్చాడు. ఇలా బహుమతి పుచ్చుకున్న వారిలో చలపతి కూడా ఉన్నాడు. పోటీలో పాల్గొన్న వీర్రాజు, రామయ్య, సూరన్నలకు ఏ బహుమతి రాలేదు. ఆ రోజు నుంచి వీర్రాజు, రామయ్య, సూరన్న ఒక్కటైపోయి చలపతితో ముభావంగా ఉండసాగారు. లౌక్యుడైన చలపతికి ఇది బాధగా అనిపించింది. వాళ్ళ ముగ్గురిని తిరిగి తన వాళ్ళుగా చేసుకునేందుకు అతను ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ విధంగా తన మిత్రులలోని లోపాలు కూడా సవరించవచ్చునని అతనికి తోచింది. ముందుగా చలపతి వీర్రాజు వద్దకు వెళ్ళి, నువ్వు నాస్తికత్వం విడిచిపెట్టు, దేవుణ్ణి నమ్ము, ఆయన దీవెనలుంటే నీకు గుర్తింపు వస్తుంది అన్నాడు. తర్వాత రామయ్యను కలుసుకొని, నువ్వు పోటీలు నిర్వహించిన భాగ్యవంతుడిని కూడా దేవుళ్లా భావించి గౌరవించి ఉంటే నీ కావ్యానికి బహుమతి వచ్చి ఉండేది అన్నాడు. ఆ తర్వాత సూరన్నతో, లోభితనం నీకు తగదు, భాగ్యవంతుడు కావ్యాల నుంచి చెడ్డలను నిర్ణయించమని ఒకడిని నియమించాడు. అతడికి కాస్త డబ్బిచ్చి ఉంటే నీ కావ్యానికి బహుమతి వచ్చి ఉండేదేమో అన్నాడు. ఇది జరిగాక ఆ ముగ్గురు ఎంతో సంతోషంగా ఉండడం చలపతి గమనించాడు. అయితే వాళ్ళు తమ అలవాట్లను మాత్రం మానుకోవడం లేదని గ్రహించి చలపతి ముగ్గురిని విడివిడిగా మరొకసారి హెచ్చరించాడు. ఎందుకంటే చలపతి లౌక్యుడు కాబట్టి అతడికి చాలామంది స్నేహితులున్నారు. తన ముగ్గురు మిత్రులను తనలాగే లౌక్యులుగా మార్చితే వాళ్ళు సుఖపడతారని చలపతి తాపత్రయం. అయితే వీర్రాజు చలపతితో, నీకు బహుమతి రావడానికి కారణం దేవుణ్ణి నమ్మడం అని తెలిసాక నాకెంతో సంతోషంగా ఉంది. మనుషుల మధ్య అన్ని తేడాలు సృష్టించిన ఆ భగవంతుడి సాయంతో కాక నా స్వయం శక్తితో బహుమతి సాధిస్తాను. నీలాగా విలువలేని కావ్యానికి బహుమతి రావాలని తాపత్రయపడను. దేవుడు నాకెప్పుడు శత్రువే అన్నాడు. నువ్వు ఇంకా గొప్ప కావ్యం రాశావనుకుని అసూయపడ్డాను. చచ్చు కావ్యానికి బహుమతి రావాలని మనుషుల్ని దేవుడిగా భావించి కీర్తించలేను. గొప్ప కావ్యం రాసినప్పుడే నాకు బహుమతి వస్తుందిలే అన్నాడు రామయ్య. నీలాగా డబ్బిచ్చి బహుమతులు కొనుక్కునే నీచులుండబట్టే చెత్త కావ్యాలకు బహుమతులు వస్తున్నాయి. న్యాయంగా అయితే నా కావ్యానికే బహుమతి వచ్చేదని నువ్వు చెప్పింది విన్నాక అర్థమైంది అన్నాడు సూరన్న నిరసనగా. స్నేహభావంతో తానిచ్చిన సలహాలోని మంచిని తీసుకోకుండా ఎప్పుడు ఎదుటివారిలో చెడుని చూసేవారితో అంతకాలం స్నేహం చేసినందుకు చలపతి సిగ్గుపడ్డాడు. తన కావ్యానికి బహుమతి వచ్చిందని దిగులుపడి తన కావ్యాన్ని చిన్నబుచ్చి సంతోషపడేవాళ్లతో ఇక స్నేహం తగదని చలపతి వాళ్లకు దూరంగా ఉండసాగాడు. అయితే వీర్రాజు, రామయ్య, సూరన్న మాత్రం యథాప్రకారం మర్రిచెట్టు కింద కలుసుకుంటూ సాహిత్య గోష్ఠి కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.